బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో పాటు ఒక కూటమి ఏర్పడింది. ఇండీ కూటమి. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా. అయితే ఆ కూటమి విడిపోయింది. ఆ కూటమిలో టీఎంసీ ఉంది, డిఎంకే ఉంది, ఎస్పీ ఉంది, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అందులో బలమైనటువంటి పార్టీలు ఏవి కూడా ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేకపోతున్నాయి. ఎందుకు? వరుసగా కాంగ్రెస్ ఓడిపోవడం వల్ల. అయితే సౌత్లో ఏమైనా కూటమి ఏర్పడుతుందా అంటే, మొన్న చెన్నైలో జరిగినటువంటి ఒక వివాహానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. అది వైఎస్ కుటుంబానికి చెందినటువంటి సునీల్ రెడ్డి కుమారుడు, అటు మురుగప్ప కుటుంబానికి చెందినటువంటి వధువు. వీళ్ళిద్దరి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు చాలామంది వచ్చారు. ఉదయం హిందూ సాంప్రదాయం, సాయంత్రం క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగినటువంటి ఈ వివాహానికి సూర్యకార్తీ లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు ఉదయం స్టాలిన్, సాయంత్రం విజయ్ వీళ్ళందరూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు స్టాలిన్ జగన్మోహన్ రెడ్డితో ఒక కూటమిగా ఏర్పడదాము, ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవడానికి ఇండీ కూటమి ఒక్కటే సరిపోదు, సౌత్లో కూడా ఒక కూటమి ఉంటే ఇక బీజేపీ సౌత్ ఇండియాలో రాకుండా చేయొచ్చు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిపినట్లుగా. అయితే జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్ కుటుంబానికి సంబంధాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలవగానే 2019లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పరిగెట్టి వచ్చాడు. ఆ రోజు హడావిడిలో అక్కడ ఉన్నాడు, భోజనాలు కూడా చేశాడు ఉదయనిధి స్టాలిన్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక కూటమిగా ఏర్పడదాము, ఒక కూటమిని తయారు చేద్దాం. అది ఇండీ కూటమికి వ్యతిరేకం కాదు. అవసరమైతే ఇండీ కూటమిలో ఉండొచ్చు, ఇటు సౌత్ కూటమిలో కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఇండీ కూటమిలో ఉండే ఉద్దేశం లేదు, అలాగే కాంగ్రెస్తో కూడా కలవడు. అందుకోసమని ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్, స్టాలిన్ పార్టీ డిఎంకే, అలాగే కేరళలో ఉన్నటువంటి పినరయి విజయన్ వీళ్ళందరూ కలిసి సపరేట్గా ఒక కూటమిగా ఏర్పడితే బీజేపీని మరింత ఎదుర్కోవచ్చు అన్న విధంగా స్టాలిన్ ఈయన దగ్గర చెప్పినట్లుగా, దానికి జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కూటమిలో చేరే అవకాశాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి పిలకంతా బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. ఎందుకు? ఆ కేసులు కొట్టించుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చాలా వరకు ఆ కేసులు కొట్టించుకోవడానికి ప్రయత్నాలు జరిగినట్లుగా ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఆ పరిస్థితులు కూడా అలా సృష్టించేవి కూడా. ఆ కేసులు కొట్టినా ఇంకా చాలా కేసులు ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద కేసులే ఉన్నాయి. అవి పోనంత వరకు బీజేపీని జగన్మోహన్ రెడ్డి విడవడు. ఒకవేళ విడిస్తే అది నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది. ఇప్పుడు ఈ విషయం మీద కూడా చాలా మంది అదే విషయాన్ని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాలో కొత్త కూటమి పెట్టాలంటే అంత ఆశామాశయం కాదు. ఒకవేళ కొత్త కూటమి ఏర్పడాలనే ఉద్దేశం స్టాలిన్కి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇండీ కూటమి బలహీన పడిపోయింది కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీ రానివ్వకుండా వీళ్ళందరూ చేస్తే ఇక ఎప్పటికీ కూడా తమిళనాడుకి ఇబ్బంది ఉండదు. మొత్తం నార్త్లో కావచ్చు, మిడిల్ ఈస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే బీజేపీ విజయ్ దొంది మోగిస్తుంది. సౌత్ ఇండియాలో కూడా కర్ణాటకలో మంచి పట్టు ఉంది, తెలంగాణలో కేడర్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంకేముంది? తమిళనాడు, కేరళే కదా. కేరళలో కూడా కొన్ని మున్సిపాలిటీలు ఓపెన్ అయ్యాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో కనుక బీజేపీ వచ్చిందంటే ఇంకా ఏ పార్టీ ఉండదు. అందుకోసం కొత్త కూటమి ఏర్పడే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు కాక. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం లేదు. ఒకవేళ మనసులో ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ఆయనకు అవకాశం లేదు.